ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆత్మీయులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు బైబిల్లో అనేక విషయాలు మనకు బయలుపరుస్తా ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే, అయితే మీరు చీకట్లో ఉండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచారం చేయడం నిమిత్తము ఏర్పరచబడిన యాజక సమూహము దేవుని పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలే ఉన్నారని తెలియపరుస్తా ఉన్నారు. కాబట్టి నీకు విశ్వాస జీవితంలో ప్రతి విషయంలో కూడా ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన నేను పిలిచి ఉన్నాడు. కాబట్టి చీకటిలోనికి నువ్వు వేరే ఉండి వెలుగు సంబంధిగా ఈ లోకంలో జీవించాలని చెప్పేసి ప్రభు యొక్క దినాన్ని ఆశపడతా ఉన్నాడు ప్రతి విషయంలో కూడా. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు వెలుగుగా ఉన్నాడు. కాబట్టి చీకటికి ఏమాత్రమే సంబంధం లేదు. నువ్వు నిజమైన వెలుగుగా ఈ లోకంలో వెలిగించబడి చీకటిలో ఉన్న బిడ్డలు అనేకులు వెలుగులోనికి నడిపించాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. యోహాను జ్ఞాపం చేసుకున్నట్లయితే అక్కడ రాయబడిన నిజమైన వెలుగు ఉన్నది లోకంలో అనేకులు వెలిగించుచున్నాను. ఆ వెలుగు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి నువ్వు వెలుగు సంబంధించి ఈ లోకంలో జీవించి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నేను పిలిచిన వాడిని గుణాతిశయం తెలుసుకుని దేవుని బిడ్డగా దేవుని ప్రజలుగా నువ్వు ఈ లోకంలో జీవించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ప్రణాళిక నెరవేర్చబడాలని ఆశపడతా ఉన్నారు. కాబట్టి ప్రభు ప్రేమ కలిగి ప్రభు చిత్తం కలిగి ఆయన బిడ్డగా నువ్వు జీవించే ప్రయత్నం చేయాలని ఈ యొక్క దినాన్ని ప్రభు ఆశపడతా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.